మన దేశంలో విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడితే నేషనల్ మీడియా ఏం చేస్తోంది? పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ పేరిట గలమెత్తితే మన ఛానళ్లు ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయా? విద్యార్థుల వైపు నిలబడకుండా వారిని విలన్లుగా చూపే ప్రయత్నం జరిగిందా? అవును, 2-3 రోజులుగా ఢిల్లీ పరిణామాల కవరేజీని పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. కానీ సత్యం దాచినా దాగదు. నేషనల్ మీడియా తొక్కిపెట్టిన సత్యాన్ని ఇంటర్నేషనల్ మీడియా ప్రపంచానికి చాటి చెప్పింది. BBC, న్యూయార్క్ టైమ్స్, ఆల్ జజీరా వంటి అంతర్జాతీయ సంస్థలు విద్యార్థి ఉద్యమ తీవ్రతను, పోరాట పటిమను ప్రపంచం ముందుంచాయి. వాళ్లపై జరిగిన దాడిని, పోలీసుల అమానుషత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించాయి. ఇటు నేషనల్ మీడియా ఛానళ్లు విద్యార్థి ఉద్యమాన్ని తక్కువ చేసి చూపడమే కాకుండా స్టూడెంట్లే విలన్లు అన్నట్టు, వాళ్లే దాడి చేసినట్లు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. BBC ఇండియా గ్రౌండ్ రిపోర్టు మాత్రం అసలు నిజం చెప్పింది. అక్కడ ఉన్నది వందలాది మంది కాదు, వేలాది మంది అని స్పష్టం చేసింది. పోలీసుల లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ దాడులను వీడియో సాక్ష్యాలతో సహా ప్రపంచానికి చూపించింది. సెటరికల్ గా మొదలైన CJP ఇప్పుడు వేలాది మంది భారతీయుల ఆక్రోశానికి, ప్రజాస్వామ్య నిరసనకు ప్రధాన వేదికగా మారిందని BBC కామెంట్ చేసింది. అటు వాషింగ్టన్ పోస్ట్, అసోసియేట్ ప్రెస్ కూడా ప్రభుత్వ అణిచివేతకు భయపడకుండా యువత నిలబడిన తీరును ప్రశంసించాయి. కేవలం పేపర్ లీకేజీలే కాదు, నిరుద్యోగం, ప్రభుత్వ జవాబుదారీతనంపై మోదీ ప్రభుత్వానికి ఎదురైన అతిపెద్ద సవాల్గా ఈ ఉద్యమాన్ని అభివర్ణించాయి. మన జాతీయ మీడియా ఈ దాడులను దాచేసే ప్రయత్నం చేస్తుంటే, ఆల్ జజీరా సంస్థ అంతర్జాతీయ సమాజం ముందు పోలీసుల క్రూరత్వాన్ని ఎండగట్టింది. యూనిఫామ్ లేని వ్యక్తులు, పోలీసులు కలిసి నిరసనకారులను కొడుతున్న ఫోటోలను, రక్తమోడుతున్న యువకుల దృశ్యాలను బహిర్గతం చేసింది. న్యూయార్క్ టైమ్స్ సంస్థ విద్యార్థి నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. మిలియన్ల మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతుంటే ప్రభుత్వం వారి కోపాన్ని తక్కువ అంచనా వేసిందని కామెంట్ చేసింది. జూలై 18న సోనం వాంగ్చుక్ ను బలవంతంగా తరలించడమే యువతలో మరింత ఆగ్రహాన్ని రగిల్చిందని న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మీడియా ఈ ఉద్యమంలో ఉన్న నైతిక బలాన్ని గుర్తించింది. NBC వార్తా సంస్థ అయితే ఈ పోరాటాన్ని జన్జీ అప్రైజింగ్ గా అభివర్ణించింది. అటు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మరియు ఢాకా ట్రిబ్యూన్ లాంటి ఆసియా మీడియా సంస్థలు కూడా ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న తీవ్ర నిరుద్యోగాన్ని, విద్యా వ్యవస్థలో లోపాల్ని యువత ఎండగడుతుందని ప్రశంసించాయి. సొంత దేశపు మీడియా విద్యార్థుల ఆవేదనను పట్టించుకోకపోయినా వారి పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అణిచివేతలకు లొంగకుండా విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు వెనక్కి తగ్గేదే లేదని CJP కార్యకర్తలు, విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్లో మన దేశీయ మీడియా తీరు ఎలా ఉందని భావిస్తున్నారు? అంతర్జాతీయ మీడియా కవరేజ్ పై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.